సమరం ఎక్స్పర్ట్ల ప్రేక్షకులకి స్వాగతం. ఈరోజు ఈ ఎపిసోడ్లో దాదాపు ఒక 4 సమస్యల గురించి తెలుసుకుందాం. ఎందుకంటే లీగల్ ఇష్యూస్ చాలా డిఫరెంట్గా ఉంటాయండి ఒకరికి. అవి కొన్ని ఫన్నీగా ఉంటాయి, కొన్ని చాలా కాంప్లికేట్గా ఉంటాయి. ఒక విషయంలో ఒక ప్రాబ్లం ఏంటంటే, ఒక ఆవిడ ఉంది, ఆవిడ అమ్మాయి ఉంది, ఒక అబ్బాయి ఉన్నాడు. అమ్మాయి ఏం చేశారంటే, తల్లికి ఇష్టం లేకుండా ఓ ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకుని వేరే అబ్బాయితో వెళ్ళిపోయింది. ఆ తల్లికి ఇష్టం లేదు, ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకోవడం ఆ తల్లికి ఇష్టం లేదు. కానీ ఆమె ప్రేమించింది కనుక వేరే కులం అయినా సరే అతనితో వెళ్ళిపోయిన తర్వాత ఈ తల్లికి తన సొంతంగా సంపాదించిన ఆస్తి ఉంది. తాను సంపాదించిన ఆస్తి తను తెలుసు, తాను సంపాదించిన ఆస్తి మీద తనకి సర్వాధికారాలు ఉన్నాయని. ఆస్తిని తన పిల్లలకి ఇవ్వచ్చు, లేదా ఇంకెవరికైనా ఇచ్చేసుకోవచ్చు. అది లా ప్రకారంగా ఉంది. తల్లి తన మటుకు తను సంపాదించుకుంటే అంచేదాడికి ఏంటంటే కూతురు పిచ్చి కోపంతో తాను సొంతంగా సంపాదించే వారసత్వ రీత్యా రాలే ఆస్తి. ఆ వారసత్వ రీత్యా వచ్చిన ఆస్తి లేదు, తానే సంపాదించుకుంది. ఆ కూతురు మీద కోపంతో ఒక్క పైసా కూడా కూతురికి రాయకుండా అంత కొడుకు రాసేసింది. ఆవిడ లాయర్ని అడుగుతుంది, ఇప్పుడు బాగానే ఉంది, నేను కొద్దిగా ఎమోషనల్గా నిర్ణయం చేశాను, మొత్తం నా కొడుకు రాసేసాను ఆస్తి అంతాను. రేపు నా కూతురు వచ్చి నువ్వు ఆస్తి అంతా కొడుకు ఒక్కడికి వెళ్ళి రాస్తావు, నేను నీ రక్తం పుట్టాను కదా, నేను ఆడపిల్ల, ఇంత మాత్రం నాకు ఇవ్వకుండా పోతావా, చేస్తావా అని నిలదీస్తే అప్పుడు నాకు లీగల్గా ఏమైనా కుదురుతుందా కుదరదా. ఆమె వచ్చి నిలదీస్తుంది, ఇద్దరు నీ రక్తం పుట్టి అన్నయ్యకి ఇచ్చావు, నాకు ఇచ్చావు, నేను బయటికి వెళ్ళిపోయాను, నువ్వు అన్నయ్యకి మొత్తం ఇచ్చావు, కానీ ఆస్తి అనేది ఇద్దరికి సమానంగా పంచాలని ఉంది కదా అని అడుగుతుంది. ఈమెకి అంత ఇదిగా లీగల్ విషయాలు తెలియదు. కోపంతో మాత్రం రాసి పైసింది కొడుక్కి మొత్తాన్ని. కూతురుకు పైస ఇవ్వలేదు. కానీ కూతురు వచ్చి నిలదీస్తే నేను ఎలాగ నన్ను సపోర్ట్ చేసుకోవాలి అని ఒక లాయర్ని అడిగింది. ఆ లాయర్ గారు ఏం చెప్పారంటే, మీ ఆస్తి మీ స్వాధీతం, మీ కష్టార్జితం, మీరు ఎప్పుడే కష్టార్జితం మీద ఉందో అది మీరు ఇష్టం వచ్చిన వారికి ఇచ్చుకోవచ్చు, అంతే కదా. మహిళా ఆస్తి మనతో చాలాసార్లు చెప్పుకున్నాం. మహిళ తన మటుకు తాను సంపాదించుకున్న ఆస్తికి వారసత్వ రీత్యా వచ్చింది కాదు, వారసత్వం వచ్చినట్టయితే సమానంగా ఇవ్వాల్సిందే. కానీ తను సంపాదించిన ఆస్తి మాత్రం తన ఇష్టం కాదు. ఇప్పుడు అబ్బాయికి రాసేసింది కదా, రిజిస్టర్ కూడా చేసేసింది కదా, చేసే కనుక అది ఎవరి తరం కాదు. ఆ రిజిస్ట్రేషన్ దాన్ని రద్దు చేయడం ఎవరి తరం కాదు. ఎందుకని అది లీగలే. ఆమె సొంతంగా సంపాదించుకుంది కనుక అబ్బాయి పేట రాసేసింది. అక్కడ లీగల్గా తప్పుపడడానికి ఏం లేదు అక్కడ. అంచేత ఇప్పుడు ఏ ఆస్తి ఒకవేళ ఆస్తి ఆ స్వార్జితం కాకుండా అనుకున్నాం, కాకుండా ఈ పిత్రార్జితం ఉంటుంది అనుకోండి, లేదా ఇంకోవైపు వచ్చే తల్లి అలా వచ్చానుకోండి, ఆవిడ అంటే వారసత్వం ఇచ్చాను, అప్పుడు మాత్రం సమాన వారు ఇవ్వకపోతే మాత్రం తప్పే. తన సొంతం కాకుండా ఇంకో తండ్రి వేపించి కానీ తన తల్లి వేపించి కానీ వచ్చుంటే మాత్రం ఇవ్వకపోతే మాత్రం తప్పు అవుతుంది. అప్పుడు కోర్టులో వేసి అమ్మాయి వేస్తే కోర్టులో నా ఇష్టం ఇచ్చుకున్నా అంటే కుదరదు. తన సొంతంగా సంపాదిస్తేనే అవుతూనే చెప్పారు. ఇటీవల 2005లో సవరించిన చట్టం ప్రకారం 2005లో చట్టం సవరించారు. అలాంటప్పుడు కూడా కూతురికి సమాన వాటా ఇవ్వాలి. తన సొంతంగా సంపాదించుకున్నప్పుడు కూడా కూతురికి ఇవ్వాలని ఒక సవరణ చట్టం 2005లో నాది ఒకటే కదా, నాది అన్ని సమానం చెప్పుకున్నాం. కానీ 2005లో సవరించిన చట్టం ప్రకారం కూడా కూతురి సమాన వాటా ఇవ్వాలి. సంతానం సమానంగా చూడటం అవసరమని మహిళలకు జరుగుతున్న అన్యాయం, నిర్లక్ష్యం పనికిరాదని చేశారు. అంచేత ఇలా ఉండొచ్చు, కానీ ఎక్కువగా మాత్రం తన సొంత హక్కు ఉంది. కానీ రకంగా శాసనం కూడా చేయడం జరిగింది అని ఉంటుంది.
ఇది ఒక రకమైంది. అంటే ఆస్తి తన సొంత ఆస్తి తన ఉంది, హక్కు ఉందని ఉంది. కానీ సమానంగానే చూడండి, అనుమతి చెయ్యొద్దు, పిల్లల్ని అన్యాయం చేయొద్దు, ఎంత కోపాలు పనికిరావు పిల్లల మీదనని చెప్పి. ఇక రెండో సమస్య ఏంటంటే విడిపోయిన గృహిణికి వాటా ఉందా. భార్య విడిపోతే మరి భర్తకు వాటా ఉందా, వారసత్వంగా వచ్చిందా. అక్కడ భార్యకు వాటా వస్తున్నారు కదా. భార్య విడిపోయిన తర్వాత ఆస్తి పంచుకుంటే 1973 వచ్చిన వైవాహిక వివాదాల చట్టం ప్రకారం నెలవారీ చెల్లింపులు, ఒకేసారి చెల్లింపులు, ఆస్తి బదిలీ ఉత్తర్వులు వంటి వివిధ ఆదేశాలు జారీ చేసే అధికారం కోర్టులకు ఏర్పడింది. దీంట్లో ఏంటంటే 1973 వచ్చిందంటే ఏం చేశారంటే వచ్చినట్లో ఈ వైవాహిక వివాదాలు విడిపోయిననుకోండి, అవి ఎలా చేయాలి. ఒకటేమో ఇక నెలవారీ ఇవ్వడం అన్నీ ఇలా ఆదుకోవడాన్ని వివాద ప్రకారం నెలవారీ చెల్లింపులు, ఒకేసారి చెల్లింపులు, ఆస్తి బదిలీ ఉత్తర్వులు వంటి వివిధ ఆదేశాలు జారీ చేసిన కోర్టులకు ఉంది. మహిళా వైవాహిక గృహం నడపడానికి డబ్బు రూపంలోనూ సేవల రూపంలోనూ చేసిన కృషి ఈ ఇంట్లో వాటాగా పరిణించే అధికారం కూడా ఆ చట్టంలో కల్పించారు. ఆ రంగా ఉందన్నమాట. రకరకాలుగా ఉన్నాయి, చేయడం ఒకటే కాకుండా ఉంది. అలాగే ఇంకొక రకంగా ఏంటంటే సవితి తండ్రికి దత్తత ఇచ్చే అధికారం తల్లికి ఉందా. సవితి తండ్రి కాదు. ఏంటంటే సమస్య ఏంటంటే ఒక ఆవిడ భర్త చనిపోయాడు, ఆమె ఒంటరిగా ఉంది. ఆమెకి తన కూలీగ్ ఆమెతో పాటు ఉద్యోగం చేస్తున్న అతను ఉన్నాడు. అతనికేమో పిల్లలు లేరు. పిల్లలు లేకపోతే అతను దత్తత తీసుకుంటాను, నాకు ఇవ్వు అని అడిగాడు. నీ పిల్లల్ని దత్తత తీసుకుంటాను. అలాంటప్పుడు ఒక తర్వాత అతను కూడా ఆమె పోయింది. ఆమె భార్య చనిపోయింది. భార్య చనిపోయాక ఇద్దరు దగ్గరయ్యాక అతను కొలికి దగ్గరయ్యేప్పుడు అతను దత్త తీసుకుంటాను మాట ఇంకా అలాగే ఉన్నాడు. ఒకరి దత్తతకి ఇవ్వమని అడిగాడు. అప్పుడు ఇవ్వచ్చా ఇవ్వకూడదా, వాళ్ళకి అడాప్షన్ కింద వస్తుందా ఇవ్వకూడదా అని హిందూ అడాప్షన్ మెయింటెనెన్స్ చట్టం 1956 ప్రకారం భర్త లేని తల్లి తన పిల్లలను దత్తత ఇవ్వవచ్చు. తనకి భర్త లేడు, పిల్లలు ఉన్నారు, తను ఎవరికైనా పిల్లలు దత్తత ఇవ్వచ్చు. భర్త ఉన్న మహిళకు ఆ అధికారం కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లోనే లభిస్తుంది. భర్త మాత్రం కుదరదు. భర్త లేనప్పుడు మాత్రం ఇవ్వచ్చు. సెక్షన్ 9 సబ్సెక్షన్ 3 ప్రకారం వివాహిత 3 సందర్భాల్లో దత్తత ఇవ్వచ్చు. 1, భర్త చనిపోయాడు, అప్పుడు తన పిల్లల్ని దత్తత ఇవ్వచ్చు. 2, భర్త భౌతిక ప్రపంచాన్ని సన్యసించినప్పుడు, సన్యాసం వెళ్ళిపోయాడు, ఇంకెవరు లేరు, అతను ఉన్నా లేనా ఒకటిలే లెక్క, అలాగని ఇవ్వచ్చు. 3, భర్త హిందూ మతాన్ని వదిలేసినప్పుడు, మతం వదిలేసి వెళ్ళిపోయాడు, ఇంకో మతంలో చేరిపోయాడు, వదిలేసినప్పుడు లేదా సరైన అధికారాన్ని కలిగిన కోర్టు భర్త పిచ్చివాడితే తల్లి స్వయంగా భర్తతో ప్రమేయం లేకుండా పిల్లల్ని దత్తతకి ఇవ్వవచ్చు అని ఈ రకంగా చేయడం. విడాకులు తీసుకున్న భర్త ఉండగా భార్య పిల్లల్ని దత్తత ఇవ్వజాలని అనుకోవచ్చు. కానీ చట్ట నియమాల ప్రకారం సహజంగానే అలా చేయొచ్చు. వివాహం తీసుకుని కూడా చేయొచ్చు అన్నమాట. ఈ రకంగా ఒక రకాల చట్టం రక్షణ అంటే స్త్రీకి పిల్లల్ని పెంచలేనప్పుడు ఇంకోటి దత్తత ఇవ్వడానికి ఆ తల్లికి అధికారం ఉంది. ఇంకొక విచిత్రం ఏంటంటే ఇప్పుడు పిల్లల్ని దత్తత తీసుకుంటూ ఉంటారు. దత్తత తీసుకుంటే మన హిందూ దీంట్లో అయితే, హిందూ మతంలో అయితే ఒకరు ఇచ్చేస్తారు, 2 వాళ్ళకి దత్తత ఇస్తారు. వాళ్ళకి వాళ్ళు దత్తత తీసుకుంటే ఆ పిల్లల్ని పెంచుకోవడానికి ఇస్తారు. వాళ్ళ ఇంటి పేరు మారిపోతే అన్నీ మారిపోతే మొత్తం వాళ్ళ పిల్లలాగే చూసుకుంటారు, ఆస్తికి వారసులు అవుతారు, వాళ్ళు అన్నీ మామూలే. అలా కాకుండా ఒక హిందూ మహిళ
ఒక ముస్లిం మహిళకి, ఒక ముస్లిం స్త్రీ తన పిల్లలు లేరు, పిల్లల్ని దత్తత తీసుకోవాలనుకుంది. ఆ ముస్లిం మహిళకి ఈ పిల్లల్ని దత్తత ఇవ్వచ్చు, ఇవ్వకూడదు? ఇక విచిత్రమైన క్లాస్ అండి. మతం హిందువులకి దత్తత ఇవ్వచ్చు, క్రిస్టియన్స్ కూడా ఇవ్వచ్చు, క్రిస్టియన్ మతంలో ఉన్న వాళ్ళకి కూడా దత్తత ఇవ్వచ్చు, కానీ ముస్లింలు మాత్రం దత్తత ఇవ్వకూడదు. లీగల్గా ఎంత తిరకాసు వచ్చింది చూడండి. ఆ విషయం మీద షబ్నం హష్మి అనే ఆమెకు పెళ్ళయింది, 5 ఏళ్ళ కొడుకున్నాడు. షబ్నం హష్మికి ఆడపిల్లంటే చాలా ప్రేమ. ఆమెకు ఇంకా సంతానం కలిగే అవకాశం లేదు. ఇక ఏదో కారణం వల్ల హిస్టెక్టరీ చేయడం ఏదో అయిపోయింది, ఇక సంతానం కలిగే అవకాశం. కానీ కూతురు కావాలని కొట్టుకుపోతుంది. కొంచెం ఆడవాళ్ళు కొట్టుకుపోతుంటారు. ఆమెకు కూతురు కావాలి, షబ్నం హష్మికి కూతురు కావాలి. ఈ దేశంలో తల్లి లేని కూతుళ్ళు ఉంటారు. తల్లి లేని కూతుళ్ళు అనాథులు ఎందరో ఉన్నారు. తల్లి చచ్చిపోయింది, తండ్రి చనిపోయారు, అనాథ పిల్లలు ఉన్నారు. తల్లి తండ్రి లేకుండా ఉన్నారు. లేదా తల్లి లేకుండా తండ్రి ఉండదు, తండ్రికి వాడు దారిని వాడు చూసుకుంటాడు. తల్లి లేని కూతుళ్ళు ఆడపిల్లలు చాలామంది ఉన్నారు. ఇప్పుడు అనాథాశ్రమానికి వెళ్తే ఎంతమంది ఆడపిల్లలు ఉంటారు, ఎందుకంటే తల్లి పోయి ఉండదు. ఇక తల్లి లేని కూతుళ్ళు ఎంతమంది ఉన్నారు. ఖచ్చితంగా లెక్క కావాలంటే 3,20,00,000 మంది అనాథ పిల్లలు మన భారతదేశంలో ఉన్నారు. వాళ్ళలో కొందరకు అనాథ శరణాలయాల్లో ఆశ్రయభావం లభించింది, కొందరు మాత్రం అనాథ శరణాలయాల్లో ఉండడానికి అవకాశం దొరికింది. ఆ మాత్రం ఆదరపు లేని పిల్లలకు అంతే లేదు. ఎంతమంది కోసం అది అమ్మ లేదు, నాన్న లేదు, మళ్ళేమో ఎవరు చూసేవాళ్ళు లేదు, దుక్కే లేదు, అలా ఉన్నారు. పసితనం నుంచే వారు పోరాటం నేర్చుకుంటారు. ఎలా బతుకుతారు? షబ్నం వంటి తల్లులు తక్కువే ఉండొచ్చు, కానీ వారికైనా దత్తత తీసుకునే సౌకర్యం ఉండాలి కదా. ఒక ఆడపిల్లని, ఒక అనాథ పిల్లని తీసుకోవాలి అనుకుంటుంది, వాళ్ళకి అవకాశం ఉంది కదా. షబ్నం ఒక చిన్నారి పాపకు తల్లి కావాలని కూడా తప్పు కాదు, తనకు ఆడపిల్ల కావాలని కూడా, కానీ కుదరదు. ఏ చట్టం ఆమెని తల్లి కాకుండా ఆపలేదు. కానీ చట్ట ప్రకారం ఆమె దత్తపుత్రికకు తల్లిగా స్థిరపడే అవకాశం ఉందా లేదా అన్నది పెద్దది. హిందూ అడాప్షన్ మెయింటెనెన్స్ యాక్ట్ ప్రకారం హిందువులు సిక్కులు దత్తత తీసుకోవచ్చు. దత్తత తీసుకోవచ్చు. ఈ రెండు మతాలకు చెందని మహిళలకు దత్తత స్వీకరించేందుకు అవసరమైన చట్ట నియమాలు ఏమీ లేవు. హిందువులు దత్తత తీసుకోవచ్చు, సిక్కులు దత్తత తీసుకోవచ్చు. కానీ ఈ రెండు మతాలకు, నేను క్రిస్టియన్స్లే కాదు, సిక్కులు వాళ్ళు క్రిస్టియన్స్ కాదు, హిందువులు సిక్కులు వీళ్ళిద్దరు మాత్రం మరి రెండు మతాలకు చెందిన మహిళలకు స్వీకరించే చందని దత్తత స్వీకరించే అవకాశం చట్టపరంగా లేదు. దత్తత తీసుకునే అవసరం హైందవేతర మహిళలకు కలగదా? హైందవేతర మహిళలకు అంటే హిందువులు సిక్కులు కాని మహిళలకు దత్తత తీసుకునేటి మన దేశంలో దత్తత తీసుకునే చట్టపరమైన అవకాశం లేదనడం నిజంగా ఆశ్చర్యకరమైన విషయం, బాధాకరమైన విషయమే. రాజ్యాంగం అన్ని రకాల హక్కులను ఇచ్చింది. పిల్లలు ఆరోగ్యకరంగా ప్రేమపూరిత వాతావరణంలో పెరగడం కూడా జీవన హక్కులో భాగమే. మరి రైట్ టు లైఫ్ అనేది ఏంది? కానీ దత్తత తీసుకుంటామంటే ముస్లిం మహిళలకి దత్తత తీసుకునే అధికారం లేదు కనుక కేవలం హిందూ మహిళలకి, కేవలం సిక్కు మహిళలకే ఉంది, కానీ ముస్లింకి లేదు కనుక దత్తత తీసుకుని వీలు లేదు. యూ కాంట్ టేక్. ఆ పిల్లని తీసుకుని నువ్వు నీ ముస్లిం గారిలాగా పెంచడానికి అధికారం లేదు. మరి ఆర్టికల్ 21 కింద పిల్లలకు సహజమైన కుటుంబంలో పెరిగే హక్కు ఉంది, రైట్ టు లైఫ్లో. అలాగే సహజమైన ఆర్టికల్ 21 కింద పిల్లలకు సహజమైన కుటుంబంలో పెరిగే హక్కు ఉంది. అంతేకాదు ఆర్టికల్ 15 కింద మతం, జాతి, కులం, లింగభేదం లేకుండా అందరినీ సమానంగా చూడాలి, ఈక్వాలిటీ బిఫోర్ లా. మరి 15 కింద ఏంటి? మతం, జాతి, కులం, లింగభేదం లేకుండా అందరూ సమానంగా చూడాలి. పిల్లలు, మహిళల కోసం
ప్రత్యేక చట్టాలు చేసే అధికారం కూడా ప్రభుత్వాలు ఉందని రాజ్యాంగంలో ఆర్టికల్ 15 చెప్తుంది. హిందూ సిక్కు తల్లులు దత్త తీసుకోవచ్చు, ఇతర మతాల తల్లులకి ఈ వీలు లేదు. అంటే ఏమిటి? లింగపరమైన వివక్ష కాదా? చట్టం లోపం కాదా? చట్టాలు చేసే అధికారం ఉన్న ప్రభుత్వాలు పార్లమెంట్లో చట్టాలు ఎలా అన్యాయం కదా? అంటే చివరికి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే చట్టాలు కూడా కొన్ని సందర్భాల్లో ఏ రకంగా ఉన్నాయి. అక్కడ కూడా మతం కొన్ని మామూదీయులకి కొన్ని సౌకర్యాలని దెబ్బతీయడం జరుగుతుంది చట్టపరంగా. హిందూ పిల్లలు హిందువులు కనుక మామూదీ మతాన్ని మామూదీయులు ఇదైపోతారు, మామూదీయులుగా మారిపోతారు, మామూదీయుల సంఖ్య పెరిగిపోతున్నాము. ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయం. అంటే మతపరంగా కూడా వివక్షత అవిష్టపరి కాదు. మరొకటి పోషణ గురించి ఒక ప్రశ్న ఏంటంటే, నా వయసు 40 సంవత్సరాలు, నాకు సంతానం లేదు, మా ఆయన రెండో పెళ్లి చేసుకున్నాడు, ఆమెకి 2 కొడుకులు, రెండో పెళ్లి చేసుకోవడానికి 2 కొడుకులు, ఈమెకో సంతానం లేదు, కానీ నేను వేరే పెళ్లి చేసుకుంటే ఆమెకి 2 కొడుకులు పుట్టారు, అందరం ఒకే ఇంట్లో ఉంటున్నాం. పెళ్లి చేసుకున్నా ఈవిడ ఆ రెండో ఆమె కూడా ఇక్కడ ఉండేది, ఒకే ఇంట్లో ఉన్నాం. కొడుకులు పెళ్ళిళ్ళు అయిపోయి ఇద్దరు పిల్లలు, వారి సంతానం కూడా ఆ పిల్లలు పుట్టారు, ఆమెకి ఆ సమితికి 2 పిల్లలు పుట్టారు, ఆ కొడుకులకు సంతానం కూడా. మా ఆయన ఒక రైల్వే ఉద్యోగి, నెలకు 6,000 జీతం, సొంత ఇల్లు ఆయన పేరున ఉంది. నాకు నెలకు కొంత డబ్బు ఇవ్వడు, నాకు వేరే బతుకుతాను, నాకు కొంత డబ్బు ఇయ్యి, నాకు వేరే బతుకుతా అంటే ఇవ్వడు. పడుండు, మేము పెట్టే తిను. చూడండి ఎంత వివక్షత ఇది ఉందో, ఇప్పటికీ వివక్షత. నాకు నెలకు కొంత డబ్బు ఇవ్వడు, నీవు ఏం సంపాదిస్తున్నావు అని నీకు డబ్బు ఇవ్వాలి అంటాడు. ఆరోగ్యం బాగులేదు, నాకు వైద్యం ఖర్చు అడిగితే బిల్లు తీసుకురా, నువ్వు మందులు కొనుక్కుంటే ఆ మందు బిల్లు పట్టరా అంటాడు. అది చూసి డబ్బు ఇస్తా అంటాడు. అయ్యా నాకు ఆస్తిలో వాటా రాదా, నాకైతే అదో కదా, నాకు ఏ హక్కు లేదా అని అడిగితే నా ఇష్టం అంటున్నాడు. ఏమిటిది అంటే ఒక అభాగ్యురాలు భర్తను కూడా అభాగ్యురాలు కింద ఇలాక మౌని ఇంకో పెళ్లి చేసుకున్నాడు, పిల్లలకి అన్నాడు చేశాడు, ఈడేమో ఇంట్లో దాసిలా పడుంది. దాసికైనా కాస్త రైట్స్ ఉంటే వీడికి అది కూడా లేకుండా ఉంది. ఇలాంటి విషయంలో లా ఎలా చూస్తామని కాపాడుతుంది. లీగల్గా ఆమె రైట్. మనం ఇంతకాలం నుంచి తెలుసుకుందాం అంటూ తెలిసిందంటే ఇలాంటి వాడికి తప్పకుండా లేవాలి. ఎంతమందికో చట్టం గురించి అవగాహన లేక దయనీయమైన బతుకుతున్నారు. చట్టం గురించి అవగాహన ప్రతి ఒక్కరికి కావాలి, తెలుసుకోండి. మన ఎక్స్పర్ట్ లాలో చెప్తుంది, ఏమేమి చేస్తుంది ఎక్స్పర్ట్ లా ఏంటంటే మెయిన్గా ప్రతి ఒక్కరికి చట్టం గురించి అవగాహన తెలియాలి, అవగాహన ఉండాలి. చట్టం గురించి అవగాహన, చట్టాలు ఏమున్నాయి మనకి, ఏమున్నాయి చట్టాలు ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలి. అప్పుడే మన బతుకులు బాగుపడతాయి. ఇప్పుడు ఈ బతుకు చూడండి విషయం చూడండి. దీనికి ఆ లాయర్గా చెప్పిన ఆన్సర్ ఏంటంటే, మీ ఆయన వెంటనే ఒక లీగల్ నోటీస్ ఇవ్వండి, మీ ఆయనకు వెంటనే ఒక లీగల్ నోటీస్ ఇవ్వండి. మిమ్మల్ని పోషించాల్సిన బాధ్యత ఆయన పైన ఉంది. మీ ఆరోగ్యం బాగోలేకున్నా ఆయన చూసుకోకపోవడం నేరం, చూస్తే రాదు. ఆయన మీద మీరు వెంటనే క్రిమినల్ కేసులు పెట్టవచ్చు. మీ దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్లో క్రిమినల్ ఫిర్యాదు చేయండి. ఆయన పనిచేసిన రైల్వే డిపార్ట్మెంట్ పై అధికారికి కూడా పిటిషన్ పెట్టండి. మీరు అనాథ కాదు, మీకు మరణం శరణం కాదు, అసలు ఆ ఆలోచన చచ్చిపోదామని కూడా కరెక్ట్ కాదు. మీ ఆయనకి రెండో పెళ్లి చెల్లదు. అసలు మీరు ఆయన ఈ భార్య ఉండగా బతుకుండగా ఇంకో పెళ్ళి ఎలా చేసుకుంటాడు? అసలు చేసి పెళ్లి చెల్లదు, చట్టం అంగీకరించదు, అది నేరం కూడా. జీవనభృతి కోసం మీరు వెంటనే ఆయన మీకు కేసు పెట్టుకోవచ్చు. ఇంకా మీ కోపం వస్తే రెండో పెళ్లి చేసుకున్న తప్పు ఆయనతో కలిసి ఉండని విడాకులు ఇవ్వాలని అడగవచ్చు. విడిగా బదలానికి కావాల్సిన ఖర్చులు పోషణకు ఆయన ఇవ్వాలని కోరుతూ ఒక నోటీసు ఇస్తే ఆయన దారికి వస్తాడు. మీకు కావాల్సిన సౌకర్యాలు కలిగించడం ఆయన చట్టపరమైన బాధ్యత. ఆయనకున్న ఆస్తిలో మీకు తప్పనిసరిగా వాటా ఉంటుంది. మీరు ఉద్యోగి కాకపోయినా మీకు ఆ వాటా తప్పకుండా ఉంటుంది. రెండో భార్యకే వాటా ఉండదు. ఈ రెండగా ఇంకో భార్య చూస్తే వాడు వాటా ఏమి ఉండదు. మీరు అన్నిటికీ అంగీకరిస్తూ పోవడం వల్లే ఇంతవరకు వచ్చింది. అంచేత అంటే దీనికి శరణం ఏంటంటే లీగల్గా ప్రొసీడ్ అవ్వడమే.
అంచేత ప్రతి ఒక్కరికి ఇక చూడండి, అసలు భార్యనుగా ఇంకో భార్యను పెళ్లి చేసుకోవడం చట్ట విరుద్ధం. పైగా పెళ్లి చేసుకుని అన్ని చేసుకుని కట్టుకున్న భార్యని అసలు భార్యనేమో పూర్తిగా నెగ్లెక్షన్, చావు నీ చావుతో నేనే చేయని పొమ్మన్నాం అనేది అంతకంటే దుర్మార్గం మరొకటి లేదు. అలాంటి దుర్మార్గుడికి చట్టం ద్వారానే జాబు చెప్పాలి, చట్టం ద్వారానే పాఠం నేర్పాలి. ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అంచేత ప్రతి ఒక్కరికి లెగ్గాలి. మరి ఈ రంగా మహిళలు చట్టాల విషయం మీద అనేక విషయాలు మనం చాలా తెలుసుకున్నాం. వచ్చేసారి నుంచి మరో కొన్ని కొత్త విషయాలు తెలుసుకుందాం. ఇది కాకుండా సైబర్ సెక్యూరిటీ గురించి వాటి గురించి నెక్స్ట్ ఎపిసోడ్ నుంచి కొత్త విషయాలు తెలుసుకున్నాం. ఇంత శ్రద్ధగా పాల్గొన్న మీ అందరూ కూడా ధన్యవాదాలు. అంత సెలవు, మరి నమస్తే. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం ఎక్స్పర్ట్ల ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.